వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారీ గణనాథుడు మన బడా గణేష్ ఖైరతాబాద్ గణేష్ వీక్షించడానికి కళ్ళ నిండా చూసుకోవడానికి ఎంతో మంది భక్తులు అయితే హైదరాబాద్ అండ్ శివారు ప్రాంతాల నుంచి అయితే తరలి వస్తూ ఉంటారు. వేలాదిగా దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. సో ఇంతమందికి ఒకసారిగా వచ్చినప్పుడు వారికి ప్రసాదంగా వారికి కడుపు కొంచెం నింపేలాగా వి గోల్డ్ వారి సంస్థ వారికి ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. గత గణేశుడు పెట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రసాదాలు అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. సో దీనికి గల కారణాలు ఏంటి, వారి రోజుకి సుమారు ఎంతమంది ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వారి మాటలు విందాం. మేడం చెప్పండి, సుమారుగా ఎప్పటి నుంచి పెడతా ఉన్నారు ఈ ప్రసాదం అయితే, సుమారు ఎంతమంది పెడతా ఉన్నారు? జై గణేష, ఓం శ్రీ జై విఘ్నేశ్వరాయ నమః. సుమారుగా వినాయక చవితి సందర్భంగా మేము ఫస్ట్ రోజు నుండి 27 తారీఖు నుండి రోజు నిత్యాన్నదాన పథకము 11 రోజులు మేము చేస్తున్నాము. రోజుకు సుమారుగా వి గోల్డ్ తరఫున సుమారుగా మేము రోజుకు 50,000 మందికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో ఎందుకని ఈ డిసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటండి? ఎంతమందికి ప్రసాదం పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఏం ప్రసాదం చేయాలంటే సేవ అంతే. అన్ని దానాల కంటే అన్నదానం ముఖ్యం. అన్నదానం కంటే మించింది ఏది లేదు. అందువలన అన్నదానం చేయాలని అనుకొని చేస్తున్నాం అంతే. వి గోల్డ్ తరఫున అన్నదానం చేస్తున్నాం. సో ఇది ఈ ఇయరే స్టార్ట్ అయిందా? ఇంతకుముందు ఇయర్ నుంచి కూడా పెడతా ఉన్నారా? ఇంతకుముందు 5 years అది మేము పెడుతున్నాం, కానీ ఇంత పెద్ద మొత్తాదులో ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టడం. ఇంత పెద్ద సో సుమారుగా రోజుకి 50,000 మందికి పెడతా ఉన్నారు. సో ఇలా శ్రమ అనిపిస్తుందా? ఎలా ఉంది మీకు? లేదండి, చాలా ఆనందం. భగవంతుడు మాకు సంతోషాన్ని ఇస్తున్నాడు, ఉత్సాహం ఇస్తున్నాడు. మాకు ఆయన కృప, గణనాయకుని ఖైరతాబాద్ వినాయకుని ఆ కృప ఉండేప్పటికే, మాకు ఆయనది ఇది ఉండేప్పటికే మేము అందరూ మా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా అందరూ ముందుకొచ్చి అసలు అలసట అనేది లేకుండా చేస్తున్నారు. మాతో సహకరించిన మా కార్యకర్తలు అందరూ చాలా బాగా చేస్తున్నారండి వి గోల్డ్ తరఫున. సో ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? అండ్ నిమజ్జనం రోజు ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు? నిమజ్జనం రోజు ఎంతమంది వచ్చినా మేము పెట్టడానికి ఏమి వెనక ఆడము. పెట్టాలని అన్ని దానాల కంటే అన్నదానం ముఖ్యం. అంతేగాని దేనికి మించింది ఏం లేదు మా వి గోల్డ్ తరఫున, అంతే. రైట్, చూశారు కదా, వి గోల్డ్ వారు ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. సుమారుగా రోజుకి 50,000 మందికి పైగా ప్రసాదాలు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక భారీ గణనాన్ని దర్శించుకోవడానికి వేరు ప్రాంతాల నుంచి, శివారి నుంచి కూడా వస్తూ ఉంటారు. వారందరికీ కూడా ప్రసాదాలు పంచాలి అనే ఆలోచనతో వీరైతే వి గోల్డ్ ముందుకెళ్ళడం జరిగింది. సో నిర్వాహకులను అడుగు తెలుసుకుందాం. సో బ్రదర్, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? సుమారు ఎంతమందికి రోజుకి చేస్తూ ఉన్నారు? డైలీ 50,000 మెంబర్స్ దాకా మేము ఇది అన్నప్రసాదం పెడుతున్నాము. ఏంటంటే మా వి గోల్డ్ యాజమాన్యం తరఫు నుంచి మేము ప్రసాదం అన్నది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము డైలీ. సుమారుగా 50,000 మందికి అంటున్నారు. ఎలాంటి శ్రమ అనిపిస్తలేదా? ఇంతమందికి పెడతా ఉన్నారు. అండ్ నిమజ్జనం రోజు ఇంకా ఎక్కువ ఉంటారు జనాలు. సో ఎలాంటి ఏర్పాట్లు చేసుకోబోతున్నారు? నిమజ్జనం రోజు కూడా మేము అన్నదానము ఏదైనా మంచిగా పులిహోర కానీ అలా ఏదైనా పెడదామని ప్లాన్లో ఉన్నాము. ఫస్ట్ డే వచ్చేసి మేము రవ్వ కేసరి పెట్టాము, దొడ్డు రవ్వతోటి పరమాన్నం పెట్టాము. నెక్స్ట్ డే వచ్చేసి ఇది మన పెసరపప్పుతోటి మూంగ్ దాల్ హల్వా పెట్టాము. దాని తర్వాత వచ్చి దొడ్డు శనగలతోటి ప్రసాదం పెట్టాము. ఒకరోజు పులిహోర పెట్టాము, ఒకరోజు గులాబ్ జామున్ పెట్టాము, ఈరోజు వెజ్ బిర్యానీ పెడుతున్నాము. అట్లా డైలీ ఒక వెరైటీ మేము కంపెనీ తరఫు నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఇంతమందికి ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే? ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది బ్రదర్, చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. రైట్, ఇది వి గోల్డ్ గారు ప్రతి ఒక్కరికి కూడా రోజుకు ఒక వెరైటీ, మీరు చెప్పినట్టుగా వారు యాజమాన్యం చెప్పినట్టుగా రోజుకు ఒక వెరైటీతో భక్తులకు ప్రసాదం ఇస్తున్నారు. ఈరోజు ఒక వెజ్ బిర్యానీలా ఒక కప్పుల ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. రేపు దర్శనం ముగించుకొని వచ్చే వారికి ఇది ఎంతో కొంచెం ఆసరగా ఉంటుంది. అండ్ అలాగే రేపు నిమజ్జనం కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇంకా వేలాది మంది వస్తుంటారు. వాటికి కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇది వి గోల్డ్ వారు చేస్తున్న ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఖైరతాబాద్ దగ్గర. కెమెరామెన్ కోటేశ్వర్తో పవన్ వాయిదేవ్, వాటివి, ఖైరతాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.